రాష్ట్రంలోని గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్ అండి. ఏంటంటే కూటమి ప్రజాగలం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలలో భాగంగా మహాశక్తి పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడం కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఇందులో భాగంగా అర్హులైనటువంటి కుటుంబాలకు దీపావళి పండుగ రోజున మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ను లబ్ధిదారులకు అందించే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతోంది. ఈ పథకానికి సంబంధించి అధికారులు గైడ్లైన్స్ రూపొందించే పనిలో ఉండగా తాజాగా రాష్ట్ర పౌర సరఫరా అధికారులు అయితే కీలక సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నారండి. ఈ పని చేసిన వారికి మాత్రమే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు వస్తాయని, వెంటనే వినియోగదారులు ఈ పని చేయాలి అంటూ అధికారులు అయితే మనకు తాజా సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నారండి. ఆ సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను. అంతకంటే ముందుగా ప్రభుత్వం ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను 4 నెలలకు 1 సిలిండర్ ఉచితంగా ఇచ్చే విధంగాను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే గ్యాస్ సిలిండర్ ని డెలివరీ చేసినప్పుడు డెలివరీ బాయ్ కి లబ్ధిదారుడు డబ్బు చెల్లిస్తే తరువాత ప్రభుత్వం లబ్ధిదారుడి ఖాతాలో ఈ గ్యాస్ సిలిండర్ అమౌంట్ ను జమ చేసే విధంగా ఉంటే బాగుంటుందా, లేకుంటే నేరుగానే లబ్ధిదారుడికి ఉచితంగా డెలివరీ చేస్తే బాగుంటుందా అనే విషయంపై తర్జన భర్జన పడుతూ ఉంది. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే గైడ్లైన్స్ విడుదల చేయగానే ఆ సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం అయితే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముఖ్యమైన విషయం అని చెప్పాను కదా, అదేంటంటే ఎవరైతే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారులు ఈకేవైసీ చేయించుకోలేదని ఒక్కో జిల్లాలో 70% లబ్ధిదారులు ఈకేవైసీ చేస్తే కొన్ని జిల్లాల్లో 60% మంది లబ్ధిదారులు మాత్రమే ఈకేవైసీ చేశారని, మిగిలిన 40% నుంచి 30% లబ్ధిదారులు వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని, అలా చేయించుకున్న వారికి మాత్రమే మహాశక్తి పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందగలుగుతారంటూ పౌర సరఫరా శాఖ అధికారులు అయితే కీలక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. అధికారుల ప్రకటన మేరకు వివరాలు అయితే ఇలా ఉన్నాయండి. జిల్లాల్లోని గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ చేయించుకోవాలని పౌర సరఫరా శాఖ అధికారులు కోరుతూ ఉన్నారు. గృహ అవసరాల కోసం గ్యాస్ కనెక్షన్లు జిల్లాల్లో లక్షల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 67% మంది వినియోగదారులే ఈకేవైసీ చేయించుకోగా మిగిలిన 33% మంది నమోదు చేయించుకోవాల్సి ఉందని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా సీఎం చంద్రబాబు గారు దీపావళి నుంచి ఉచితంగా 3 సిలిండర్లు ఇవ్వనున్నారు. ఈకేవైసీ చేయించుకున్న వినియోగదారులకే ఈ పథకానికి అర్హత ఉంటుంది అంటే ఇక్కడ పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే మనకు తాజా సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నారండి. ఈ మహాశక్తి పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందాలి అనుకునే లబ్ధిదారులు వెంటనే మీ స్థానిక గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీరైతే ఈకేవైసీ చేయించుకోండి. ఆ తర్వాత దీపావళికి ప్రభుత్వం ఇచ్చే మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్లను అయితే తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మహాశక్తి పథకానికి సంబంధించి ముందు ఎలాంటి తాజా సమాచారం ఉన్నా ఆ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.